SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అంటే వంశం అన్న ఐడియానే నాకేంటో అర్థం కాదండి. అది కుటుంబం అంటే వీ కెన్ అండర్స్టాండ్. తల్లి తండ్రి రెండు వైపులా మళ్ళీ తల్లిదండ్రులు కొంచెం ప్రాక్టికల్గా ఎంత సాధ్యమో అంతవరకు దిస్ ఈజ్ మై ఇన్పుట్, జెనెటిక్ ఇన్పుట్, కల్చరల్ ఇన్పుట్, ఎకనామిక్ ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఈ వంశం అన్నది రియల్లీ ఒక పేట్రియార్కల్ ఐడియా. మగపిల్లల్నే ఆలోచించి వంశం అంటే ఏంటండి, ఇట్ మీన్స్ నథింగ్. అది మొదటి విషయం. అయితే అసలు వంశాలన్నీ కూడా అంటే ఫ్యామిలీ హెరిటేజ్ అంతా మగవాళ్ళ సైడ్ నుంచే వస్తుంటే ఆడవాళ్ళు దేనికి మగవాళ్ళనే పిల్లల్ని పుట్టించమనండి. అంటే ఉమెన్ యొక్క కాంట్రిబ్యూషను, పార్టిసిపేషను ఇన్ ఫ్యామిలీ లైఫ్ ఆర్ ఇన్ ద జనరేషన్, ద క్రియేషన్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్, ప్రాజెనీ, ఇదంతా కూడా విస్మరించిన ఒక కల్చరల్ సోషల్ అప్రోచ్ అండ్ యాటిట్యూడ్. వంశం మీన్స్ నథింగ్. మగపిల్లల నుంచే వచ్చేది వంశం అన్నది నాన్ సెన్స్. మరి ఆడపిల్లలు పుడితే ఏం చేయాలి? మరి వాళ్ళకి జీన్స్ ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ క్రోమోజోమ్స్ నుంచి వస్తున్నాయి? ఇద్దరి నుండి వస్తున్నాయి కదా. అంటే ఇదంతా మేల్ డామినేటెడ్ కల్చర్లో వచ్చిన భావన. మనం మారాలి కూడా. ఒక 200-300 ఏళ్ల క్రితం ఈ కాన్సెప్ట్స్, ఈ ఐడియాస్ యాక్టివ్గా సొసైటీని డిసైడ్ చేస్తూ ఉన్నాయి. సొసైటల్ ట్రెండ్స్ కానీ చాలా మారింది కదండి. వాళ్ళ ఆడవాళ్ళకి 200 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు లేవు. ఇట్స్ స్టిల్ నాట్ గుడ్. కానీ ఆ పరిస్థితి ఈ పరిస్థితికి కంపారిజన్ లేదు. థింగ్స్ ఆర్ బికమింగ్ బెటర్. ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ మన ఆడవారు అంటే మన తల్లులు, మన చెల్లెలు, మన అక్కలు, లేకపోతే భార్యలు, అంటే ఒకళ్ళకి చాలామంది భార్యలు కాదండి, మన లైఫ్ పార్ట్నర్స్, వీళ్ళందరూ కూడా సమోజ్జీలుగా ఉండటానికి ఏ సోషల్ కండిషన్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఆ ఆలోచనలో వంశం అన్నదానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ డెవలప్మెంట్కి అది అడ్డం కూడా వస్తుందని మనం అనుకోవచ్చు. బట్ దిస్ ఈస్ ది ఓల్డ్ కల్చర్. వీ కెన్ లీవ్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మొన్న మాత్రం డాక్టర్ని లైవ్లో చాలా బాగా పట్టించారు సార్. వాళ్ళు డాక్టర్లు కాదండి, వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఇచ్చిన పేరు వాళ్ళ డిజిగ్నేషన్ అని చెప్పని ఇవ్వడం. అది థెరపీస్ నిజంగా ఎంతవరకు పనిచేస్తుంది, ప్రజలు ఎందుకు జస్టిఫై చేసుకోలేకపోతున్నారు? అంటే ఆరోగ్యం అన్నది ఒక ఇంపార్టెంట్ సమస్య కదండి. మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఉంది. ఈ దేశంలో నిరక్షరాస్యత 35% ఉంది. అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశంలో ఎంత జనాభా ఉందో అంతకంటే ఎక్కువ మంది ఇవాళ నిరక్షరాస్యులుగా ఉన్నారు. దిస్ ఈజ్ వన్ థింగ్. మనకు ఆరోగ్య సమస్యలు మామూలుగా లేవు. వీటికి సొల్యూషన్స్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన వ్యవస్థ నుండి రావట్లేదు. ప్లస్ మెడికల్ హెల్ప్ అన్నది ఈజ్ బికమింగ్ ఎ ఛాలెంజ్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే బీద దేశమే కదండి. మనలో కొంతమందికి మిగతా వారికంటే కొంచెం ఎక్కువ రిసోర్సెస్ ఉండొచ్చు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వాలి కాబట్టి వెళ్ళని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. మందులు కొనుక్కోవటానికి ఇబ్బందిగా ఉండి కొనుక్కోని వాళ్ళు ఉన్నారు కదండి. ఈ పరిస్థితుల్లో చీపర్ ఆల్టర్నేటివ్స్ ఏమిటి అని అనుకోవటం ఒకటి. 2, ఎందుకో ఇదంతా ఇంగ్లీష్ మెడిసిన్ అని, ఇదంతా ఫారెన్ నుంచి వచ్చిందని, మన కల్చర్లో మనకున్న మెడిసిన్ మనం వాడాలి అని ఒక కల్చరల్ ఇన్క్లినేషన్ ఉండటం కూడా మనం చూస్తున్నాం. ఈ 2 ఫ్యాక్టర్స్ హ్యావ్ కంబైన్డ్. సో ప్రాణిక్ హీలింగ్ అని అంటే మన చుట్టూ ఒక ప్రాణశక్తి ఉంటుంది అని, అంటే మనం రిలీజియస్గా మాట్లాడుకున్నప్పుడు కానీ ట్రెడిషనల్ మెడికల్ టర్మినాలజీలో వాడుతున్న కొన్ని పదాలని తీసుకొచ్చేసి రష్యాలో ఇండియాలో కాదు, రష్యాలో ఆరంభించిన ఒక ఇన్వెస్టిగేషన్ సూపర్స్టిషియస్ కాన్సెప్ట్ మీద మనిషి చుట్టూ ఒక ఔరా ఉంటుంది. మరి ఆ రోజు బీపీ ఎందుకు తగ్గించుకోలేకపోయారు ఆయన? అంతే కదా. అది ఎక్స్పోజ్ చేయటానికి నేను ఆ ప్రశ్న వేసింది వాళ్ళని. ఎందుకు అంటే కిర్లియన్ ఫోటోగ్రఫీని వాడతారు. కిర్లియన్ ఫోటోగ్రఫీ చేసినప్పుడు హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీని పంపించినప్పుడు
గ్యాస్ అయనైజేషన్ కారణంగా చుట్టూ ఫోటోగ్రాఫిక్ ప్లేట్లో ఒక కాంతి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఫోటోగ్రాఫిక్ ప్లేట్ కనిపించేది మన కళ్ళకు కనపట్లేదు, అది మనసులో ఉంచుకోవాలి. హై వోల్టేజ్ మనిషికి పెడితే మంచి ఉండడు. ఆ కండిషన్స్లో రికార్డ్ అయిన అబ్జర్వేషన్ తీసుకొచ్చేసి ఇదంతా కూడా ప్రతి ఒక్కళ్ళ చుట్టూ ఒక ప్రాణశక్తి ఉంది, ఆ ప్రాణశక్తిని నేను ట్రీట్ చేస్తాను, ఏదో చేతులతో ఇట్లా ఇట్లా అంటూ, ఆయన గాలి డాక్టర్ అని ఏదో అంటూ ఉన్నారు, చేస్తూ నేను క్యూర్ చేస్తాను అని చెప్పటం. ఇదివరకు నాడి చూసి బాగు చేస్తానంటాము, డయాగ్నోస్ చేస్తానని చెప్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఒక మెట్టు పైకెక్కి అసలు ఫోన్లోనే చేస్తాను, నువ్వు నాకు కనపడక్కర్లేదు, నువ్వు నాతో మాట్లాడితే చాలు, నువ్వు నీ వాయిస్ నేను విన్న కారణంగా నేను ఇక్కడ చేతులు ఊపుతుంటే ఈ శక్తి నిన్ను కనుక్కుని, అంటే ఈ మొబైల్ సెల్ టవర్స్ ద్వారా నువ్వు నీ లొకేషన్ని కనుక్కుని ఆ జీపీఎస్ సిస్టంతో ఈ ప్రాణశక్తి వెళ్ళిపోయి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నిన్ను బాగు చేస్తుంది. నేను వీళ్ళు చెప్తుంటే వింటం ఏంటండి జనాలు, 5,000 రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటండి? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏదో వీళ్ళిద్దరే అనుకోవద్దు, కొన్ని 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. జరగటమే కాదు, చాలామంది దీనికి బాధితులైపోయారు. మై పాయింట్ ఈజ్, నమ్మకంగా ఉంచుకున్నప్పుడు ఐ హ్యావ్ నథింగ్ టు డూ అబౌట్ ఇట్, ఐ ఫీల్ బ్యాడ్, కానీ మీ నమ్మకం కదండి. కానీ ఇది సైన్స్ అంటున్నారు కదండి, ఐమ్ ట్రీటింగ్ యూ అంటున్నారు కదండి. చట్ట ప్రకారం ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు డూ దిస్. అదొకటైతే చెన్నైలో 10,000 రూపాయలు మంచి దగ్గర తీసుకుని 2 రోజులు కానీ 3 రోజులు, లేకపోతే మీకు అంత టైం లేకపోతే మీకు ఒక తత్కాల్ స్కీమ్ పెట్టి 1 రోజులో ప్రాణిక్ హీలింగ్ ఏంటో నేర్పిస్తాము అని 10,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక బ్యాచ్ కాదు, 2 బ్యాచ్లు కాదు, 365 రోజుల్లో 3 రోజులకు ఓ సెషన్ కంప్లీట్ చేస్తూ, సెషన్కి 50 మందిని లోపల కూర్చోబెడుతూ, ఒక్కొక్కరి దగ్గర 10,000 తీసుకుంటూ, నీకు 3 రోజులు లేకపోతే తత్కాల్ స్కీమ్ ఉంది, 1 రోజులో చేస్తానని చెప్పి ఇంతమందిని మార్కెట్లోకి వదులుతున్నారు. డాక్టర్లు కూడా వెళ్ళి చేరుతున్నారు. ఈ ఎక్స్పోజే జరిగినాక డాక్టర్లు నాకు ఫోన్ చేసి చెప్పారు, మేము కూడా వెళ్ళామండి, మేము ఇట్లా మోసపోయామండి. నెట్లో సెర్చ్ చేస్తే ప్రాణిక్ హీలింగ్ పేరుతో డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ ట్రీట్మెంట్ త్రూ ప్రాణిక్ హీలింగ్ అని తీసుకుంటే టైప్ 1 డయాబెటీస్ ఉంటుందండి, చిన్నపిల్లలకు కూడా రావచ్చు. టైప్ 2 అంటే ఒక వయసు వచ్చాక కొవ్వు ఎక్కువ అయ్యి శరీరంలో ఈ ఇన్సులిన్ అంతా కూడా ఆ కొవ్వు మెయింటెనెన్స్కి బాడీ వాడుకుంటున్న కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం, షుగర్ ప్రాబ్లం రావటం మనకు తెలుసు. టైప్ 1 డయాబెటీస్ అంటే అసలు ప్యాన్క్రియాస్ యంగ్ ఏజ్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పని చేయకపోవటం. ఇట్స్ ఎ డేంజరస్ సిచ్యువేషన్. దానికి ఇన్సులిన్ సరిగ్గా వాడాలి. అట్లా ఒక బిడ్డ చనిపోవటం జరిగింది. పేరెంట్స్ బిలీవ్డ్ ఇన్ దిస్. ఇట్స్ నాట్ లీగల్, ఇట్ ఈస్ నాట్ వెరిఫైడ్, ఇట్ ఈస్ క్వాకరీ. అంటే మనుషుల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు ఒక మాట మాట్లాడాలి ఈ విషయం అని. అలా అన్నమాట. టీవీలో చూసి అరే ఎవరు చెప్పట్లేదు, మనం ఫోన్ చేసి ఒక మాట చెప్దాము అన్న ఒక ఆత్రం. సంబడీ హ్యాస్ టు సే. నిర్ణయం చూసేవాళ్ళు తీసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఈ విషయం తెలుసా మీకు, ఇలా జరిగితే ఇలా అవుతుందని ఆలోచించారా అన్నంత వరకే మనం మాట్లాడాలి. ఎవరి నిర్ణయం వాళ్ళది. ప్రాణిక్ హీలింగ్ అవ్వచ్చు, ఇంకో రకం కావచ్చు, మ్యాగ్నెటిక్ థెరపీలు అంటాము, ఒకప్పుడు ఆయిల్ పుల్లింగ్ అని. ఎవరింటికి పొద్దున్న ఫోన్ చేసినా మా వారు ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నారండి, 1 గంట తర్వాత ఫోన్ ఆయిల్ పుల్లింగ్ అంటే ఏంటండి, మౌత్ వాష్ లాగా నోట్లో ఆయిల్ వేసుకుని అది గార్గుల్ చేస్తూ ఉంటే రోగాలు నయమవుతాయి అని ఒక ఉన్మాదంలాగా వచ్చేసి తెలుగు వాళ్ళందరూ చేయటం అన్నది నాకు తెలుసు. అంటే వీఆర్ డెస్పరేట్ ఫర్ బెటర్ హెల్త్. బెటర్ హెల్త్ ఎలా వస్తుందండి? కాస్త ఎక్సర్సైజ్ చేయాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి, సబ్స్టెన్స్ అబ్యూజ్ ఉండకూడదు. నా దృష్టిలో కాఫీ అడిక్షన్ ఈజ్ ఆల్సో సబ్స్టెన్స్ అబ్యూజ్. నేను మంచం మేంచి లేవుస్తాను కానీ కాఫీ తాగేదాకా నేను నిద్రలోంచి లెగవను అని చెప్పుకుంటారు చాలామంది నవ్వులాటగా. కానీ అది చాలామంది విషయంలో నిజం కూడా. నిద్ర లెగవటానికి కాఫీ కావాలా? అదేంటండి? ఇట్ ఈజ్ ఎ డిపెండెన్సీ ఆన్ కెఫీన్. యూ నీడ్ నాట్ హ్యావ్ ఇట్, యూ షుడ్ నాట్ హ్యావ్ ఇట్. అట్లా లోయెస్ట్ లెవెల్ సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ డిపెండెన్సీ కానీ
సో నేను సబ్స్టెన్స్ అబ్యూజ్ అన్నాను, కానీ కాఫీ కన్జంప్షన్ దగ్గర నుంచి లిక్కర్ వరకు, ఆ తర్వాత దమ్ము పీల్చడం దాకా, దమ్ము కొట్టడం దాకా, దమ్మారో దమ్ అనేదాకా, ఇట్ ఈస్ డిపెండెన్సీ ఆన్ సబ్స్టెన్స్. ఇట్ స్టార్ట్స్ లైక్ దట్. నిద్ర లెగవటానికి కాఫీ కావాలి అంటం దగ్గర నుంచి కొంచెం గ్రాడ్యుయేట్ అయ్యి సిగరెట్ తర్వాత సిగరెట్ అలవాటు అయినోడు టాయిలెట్కి వెళ్ళేటప్పుడు సిగరెట్తో వెళ్తాడు. వాట్ ఈస్ దట్ అండి? అక్కడి నుంచి ఎడిక్ట్ ఏంటండి? ఇప్పుడు టు హ్యావ్ సర్టన్ బయోలాజికల్ ఫంక్షన్స్ పర్ఫార్మ్ వెల్ యూ నీడ్ ఎ సిగరెట్. అక్కడి నుంచి మందు కొట్టడం, ఆల్కహాల్తో ఆగకుండా, హ్యాపీలీ నాట్ ఎవ్రీ వన్ డస్ ఇట్. చాలామంది ఆల్కహాల్ దగ్గరే ఆగిపోతున్నారు. దట్ ఆల్సో ఈజ్ బ్యాడ్, కానీ అట్లీస్ట్ అక్కడ ఆగుతున్నారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఇలా వెళ్తూ ఉన్నారు. సబ్స్టెన్స్ డిపెండెన్సీ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ అండి. వీ షుడ్ నాట్ బీ ఇన్ టు దట్. వీ మస్ట్ థింక్ అబౌట్ ఇట్. అదొకటి మనసులో పెట్టుకుని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యకరమైన తిండి తిని డాక్టర్లు ఏం చెప్పారో వింటూ ఉంటే మెనీ ఆఫ్ అవర్ మెడికల్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అవాయిడబుల్ కెన్ బి అడ్రెస్డ్. ఇప్పుడు డయాబెటీస్ కొంతమందికి జన్యుపరంగా వస్తుంది, కానీ దాన్ని డిలే చేసుకోవచ్చు కదా, ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్ రెజీమ్లో ఉండి అది చేయాలి. అలా కాకుండా ఓ పూజ చేస్తే పోతుంది అనుకుంటే, సో ఇది ఆలోచించండి అని చెప్పటం. అలాగే మొన్న ఒక టీవీ షోలో మీరు చూశాను, వేణుస్వామి గారిది అసలు యాక్చువల్లీ ఆ ఫోటోకి సంబంధించి ఎలా గుర్తించారు మీరు? అది నేను విజయవాడకి ఒక మిత్రుడి పెళ్ళికి వెళ్ళాను. మిత్రుడంటే నాకు ఇంటర్నెట్లో పరిచయం. ఆయన నీ భావాలు నా లైఫ్ని మార్చినాయి అని నాకు మెసేజ్ పెట్టడం. కుమార్ సాయి గారు, ఆయన మీరు రావాలండి, తప్పకుండా రావాలి అని కోరితే నేను జస్ట్ ఆ 3 గంటలకే వెళ్ళాను పెళ్ళికి. బస్ ఎక్కాను, పెళ్ళిలో అటెండ్ అయ్యి మళ్ళీ బస్ ఎక్కి వచ్చేసాను. అక్కడికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ గుత్తికొండ అని ఆయన, నేను ఈ సమాచారం నా దగ్గర ఉంది, నేను కనుక్కున్నాను అని తీసుకొచ్చి ఇచ్చారు. నాకు తెలియదు ఆ సమాచారం. ఓకే. సో కళ్యాణ్ గుత్తికొండ గారు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆయనే చెప్పాలి, కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఫోటోషాపింగ్ కూడా తెలివిగా చేయాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వెనక బ్యాక్గ్రౌండ్, పక్కనున్న వ్యక్తి బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ కావట్లేదని నేను చూశానండి. అయినా ప్రధానమంత్రి గారిని కలవాలని అంటే ఎంతో కష్టం కదా, ఎంతో కష్టం కదా, ఎలా కలిసి ఉంటాడైనా అని నేను ఆలోచిస్తే, వీళ్ళంతా ఐటీ ఎక్స్పర్ట్స్ కదా, వీళ్ళు గూగుల్ ట్రేస్ చేసి ఒరిజినల్ ఫోటో ఏంటి అంటే అస్సాంలో ఒక రాజకీయ నాయకుడు ప్రధానమంత్రి గారికి పుష్పగుచ్చం ఇస్తున్నారు. అస్సాంలో వారి స్కిన్ టోను మన తెలుగు వారి స్కిన్ టోన్లో బిగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ స్కిన్ టోన్ అడ్జస్ట్ చేయలేం. అంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే జరిగిందో అది కరెక్ట్గా జరగల. రంగుల డిఫరెన్సు, బ్యాక్గ్రౌండ్ ఇది. అతనికి ఇంకా కొంచెం ఆలోచించి ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై కళ్యాణ్ గారు. ఎందుకంటే నేను ఇది పబ్లిక్ చేసే ముందో లేకపోతే యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ ఇన్వెస్టిగేషన్ నేను ప్రైమ్ మినిస్టర్ గారు ఆఫీస్కి కూడా లెటర్ రాశానని అవి చూపించారనమాట. అన్ని ఏరియాస్ కవర్ చేసుకుంటూ ఈ మీటింగ్ జరిగిందా, అయితే ఎప్పుడు జరిగింది, ఈ ఫోటో ఇట్లాంటివన్నీ అడిగినట్టు గవర్నమెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. అంటే ఆఫీస్లో కలిచారా అన్నది కాదు ప్రశ్న, వీళ్ళిద్దరూ కలిచారా. అండ్ ఈ ఫోటో అథెంటిక్ ప్రోటోకాల్ ఉంటుంది పక్కాగా ముందే ఇన్ అడ్వాన్స్ లో వాళ్ళకి ప్లానింగ్ ఉంటుంది, ఇట్ ఈస్ రికార్డెడ్ ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ మీటింగ్స్ యొక్క మినిట్స్ కూడా ఉంటాయి. సో అది నిజం కాదు అని వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. అది కూడా చూపించారు. అయ్యో ఇది తప్పు కదా, ప్రధానమంత్రి గారి ఫోటో వాడుకోవటం తప్పు కదా అన్న ఫీలింగ్ నాకుంది. ప్రజలు మోసం చేయడమే కదా. తమాషా ఏంటంటే మహా టీవీలో వచ్చిన ప్రోగ్రాము జ్యోతిష్యులు చేస్తున్న తప్పులని ఎండగట్టడానికి పిలిచారంట ఆయన్ని. ఎందుకు అనంటే ఈయన జ్యోతిష్యులందరినీ ఛాలెంజ్ చేయటం, నీకు ఆ దమ్ముందా, నాకులాగా నువ్వు చెప్పగలవా,
నాది 98% కరెక్ట్, మీరెవరన్నా ఉన్నారా నాకు సరితూగటానికి అంటూ ఈయన ఛాలెంజ్ మీద ఛాలెంజ్ విసిరారని, కొందరు జ్యోతిష్యులు చెప్పలేని నేను చెప్తానని, అసలు ఆ జాతక చక్రం డేట్ ఆఫ్ టైం అవేవో డేట్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ కానీ ఇవి లేకుండా కూడా నేను జ్యోతిష్యం చెప్పగలనని ఈయన అంటున్నారు. సో ఈయనతోనే ఈ జ్యోతిష్యుల గురించి మాట్లాడించాలి అనుకున్నారంట. వచ్చింది అది కాన్సెప్ట్ యాక్చువల్లీ ఆయన వచ్చిన విషయం అది. ఇది అయ్యో నా దగ్గరేమో ఈయనేదో చేసిన సమాచారం ఉంది, ఈయన వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు అనేటప్పటికీ ఐ సెడ్ లెట్ us గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫోర్స్ఫుల్లీ టు దెమ్ అని నేను అనుకున్నాను. ఎంఎన్ రాయ్ గారు చెప్పారు కదా, మనము అబద్ధాల వేటగాళ్ళమని, లై హంటర్స్ అని. మరి ఇంత అబద్ధము ఇంత ధైర్యంగా చెప్తూ ఉంటే ఎలా టాలరేట్ చేయాలి, మనం ఇది కాదు అని చెప్పాలి కదా. సో నేను ఛానల్కి వెళ్ళాను. దెన్ ఐ వాజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్. ఇదంతా కూడా ఆల్రెడీ కళ్యాణ్ గుత్తికొండ గారు నాతో మాట్లాడినప్పుడు అసలు ఈయన క్లెయిమ్ చేసినవేంటి, ఏం జరిగినాయి అని చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజయోగం లేదని ఆయన చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా. పవన్ కళ్యాణ్ గారు 2017లో సినిమాలను వదిలేసి రాజకీయంలో ఉంటారు అన్నారు. అజ్ఞాతవాసి వచ్చింది కదా. చిరంజీవి గారు 150వ సినిమా ఫ్లాప్ అని అన్నాడు, బాగా నడిచింది కదా. మహేష్ బాబు గారి సినిమా బ్రహ్మోత్సవం ఏదో అట్లాంటి దాని గురించి ప్రెడిక్షన్ చెప్పారు, బోర్లా పడ్డాడు కదా ఆ ప్రెడిక్షన్లో. అంటే ఈయన ఏది కరెక్ట్గా చెప్పాడు, మరి ఇన్ని తప్పులు కనిపిస్తున్నాయి కదా అని అనలైజ్ చేశాను. అసలు ఏది కరెక్ట్గా ఏది కరెక్ట్గా చెప్పట్లేదు ఆయన. అంటే దాని అర్థం బుకాయించిన కొద్దీ మనుషులు అవును ఆయన చెప్పింది నిజము. ములుగు అని ఒక ఆయన ఉన్నారు, ములుగు సిద్ధాంతి గారు. ములుగు సిద్ధాంతి గారు 90% నాయి కరెక్ట్ అని ఆయన కూడా బడాయిగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు నేను ఎగ్జామిన్ చేశాను నా 10 టీవీ ప్రోగ్రాంలో. ములుగు సిద్ధాంతి గారు బేయాస్ నదిలో పిల్లలు చనిపోయారు కదా, తెలుగు పిల్లలు చనిపోగానే 14 మందో ఎంత, ఒక్కళ్ళు కూడా ఈ సాడ్ కదా, చనిపోతే అయ్యో నా మాట వినలేదు, నా మాట వింటే వాళ్ళు బతికుండేవాళ్ళు అని నేను వాపోతూ ఒక పోస్ట్ పెట్టడం, ఒక వీడియో రికార్డ్ చేయటం చేశారు. ఈయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్తే వాళ్ళు వినలేదు అని ఆయన ఇచ్చిన పంచాంగాలన్నీ కలెక్ట్ చేసి ఆయన్ని నా ముందేసి కూర్చున్నాను నేను. అలాగే ఆయన టీవీల్లో ప్రెడిక్షన్స్ ఇస్తారు కదా, మరి 14 మంది చనిపోయారు అని, అది నా మాట వినుంటే వాళ్ళు చనిపోయి ఉండేవారు కాదు అని అన్నారు. కాబట్టి టీవీ ప్రోగ్రాంలో ఏం చెప్పాడు, రాసిన దాంట్లో ఏం చెప్పాడు చూశాను. ఒక టీవీ ఛానల్లో 30 నిమిషాలు మాట్లాడారు, దాంట్లో అసలు ఏమీ లేదు. ఇంకొక టీవీ ప్రోగ్రాంలో వాటర్ పట్ల కేర్ఫుల్గా ఉండాలి అన్నాడు. పంచాంగంలో జలప్రళయాలు అని చెప్పాడు. పాత పంచాంగాల్లో ఏమి రాశాడు అంటే ప్రతి పంచాంగంలోనూ ఇదే ఉంది. కాబట్టి ఈయన ఏమి బేయాస్ నది గురించి చెప్పలేదు అని నాకు అర్థమైపోయింది. నీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని మన పిల్లలకి చెప్పినట్టుగా ఆయన చెప్పాడు. ఎప్పుడైనా నీళ్ళలో ఎవడైనా పడితే నేను చెప్పానంటానికి తయారుగా ఉన్నాడు. ఇది అనైతికం కదా. ప్రెడిక్షన్ అంటే ఎవరికి జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది చెప్పకపోతే అది ప్రెడిక్షన్ ఎట్లా అవుతుంది. సో ఐ హ్యాడ్ దిస్ ఇన్ మైండ్. ములుగు గారు నిజాలు చెబుతున్నారా అని అనలైజ్ చేశాను నేను. చేస్తే రోసయ్య గారికి ఉగాది సందర్భంలో మీకంతా బాగా జరుగుతుంది, మీ ప్రభుత్వం చాలా బాగా నడుస్తుంది అని చెప్పారు. 8 నెలల్లో రోసయ్య గారి ప్రభుత్వం తెలంగాణ వస్తుంది అని, తెలంగాణ రాకముందు 10 ఏళ్ల నుంచి ఆయన చెప్పటం. ఇప్పుడు చచ్చేదాకా నువ్వు చచ్చిపోతావంటే చచ్చిపోయిన రోజు నిజమే అవుతుంది ఎవరిదైనా. ఎగ్జాక్ట్లీ, అది ప్రెడిక్షన్ కాదు కదా. ఈ విషయంలో పాజిటివ్గా తెలంగాణ వస్తుంది అంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను చెప్పానంటే ఎట్లా? నీ పంచాంగం సంవత్సరం కోసమేగా. నువ్వు 2004లో పంచాంగం చెప్తే, దాని నుంచి ఫ్యూచర్ చెప్తే 2005కి అది అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. నెక్స్ట్ పంచాంగం
సో నువ్వు చెప్పేది 12 నెలల్లో జరుగుతుందో లేదో చెప్పాలి. అవును. సో ఆ సంవత్సరం రాలేదు, వచ్చే సంవత్సరం రాలేదు, అట్లా 9 సంవత్సరాలు రాలేదుగా. ఇప్పుడు రాయేసి కొడతా ఉంటే ఎప్పుడో తగిలింది నేను చెప్పాను అంటే కుదరదు. ఇక్కడ నాకు కోపం వచ్చింది ఏమిటి అని అంటే 14 మంది చనిపోయారే, వారి చావును కూడా ఆయన వాడుకున్నాడు అని నాకు కోపం, తన వ్యాపారం కోసం. గబగబా కొత్త వీడియో రికార్డ్ చేసి, మనుషులు చనిపోయినాక వీడియో రికార్డ్ చేసి, నా మాట వినుంటే బాగుండేది అని ఆయన చెప్పాడు. వీళ్ళకి టెక్నాలజీ తెలియదుగా, ఎప్పుడు ఏ వీడియో లోడ్ చేశారో మనకు తెలుస్తుంది కదా. సో నేను ఎక్స్పోజ్ చేశాను. అట్లాగే ఈయన కూడా ఈవెంట్ అయినాక నేను చెప్పాను అని. అది ఎవరైనా కనుక్కోవాలి. దిల్ రాజు గారి ఇంట్లో విషాదం జరిగి ఆయన వైఫ్ చనిపోయారంట. ఆవిడ చనిపోకముందే 2 రోజుల ముందు నేను చెప్పాను అని ఈయన అన్నారు. దిల్ రాజు గారు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. నేను చెప్పాను కదా, సినిమాలతో నాకు కనెక్షన్ లేదు. వారిని కాంటాక్ట్ చేసి కనుక్కోవాలి. వారేమో నేను న్యూస్ ఐటమ్స్ స్కాన్ చేస్తే ఏం తేలిందంటే ఆవిడేమీ లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్తో లేరు. ఈయన కాన్ఫిడెంట్గానే అమెరికా వెళ్ళి అక్కడ దిగంగానే మరణం జరిగిందని తెలుసుకుని పాపం తిరిగి వచ్చారు. ఇట్స్ ఎ సాడ్ థింగ్. షీ డైడ్ యంగ్ ఆల్సో, ఇఫ్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ రైట్. ఇట్స్ ఎ టెరబుల్ షాకింగ్ థింగ్. నా క్వశ్చన్ ఏంటంటే, ఆవిడ చనిపోకముందు 2 రోజుల ముందు నేనే చెప్పేశాను అని అంటే ఎవరికి చెప్పావు? కరెక్ట్. ఆవిడకి చెప్పావా, దిల్ రాజు గారికి చెప్పావా? చెప్పి ఉంటే ఆయన స్టిల్ కాన్ఫిడెంట్గా అమెరికా వెళ్ళుండేవాళ్ళ. నిన్ను నమ్మితే ప్రాబబ్లీ చెప్పుండరు. ఎవరికి చెప్పావు? మీ ఇంట్లో చిల్లక్కి చెప్పావా? ఎవరికి చెప్పానన్నారండి ఆయన? మీరు నేను అడగలేదు. అంటే దిల్ రాజు గారిని అడగాలిగా ఫస్ట్ నేను క్వశ్చన్. ఆయన ఎవరో నాకు తెలీదు. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ హిమ్ దిస్ క్వశ్చన్. 2 రోజుల ముందు మీ జీవిత భాగస్వామి చనిపోతారని తెలిసి కూడా ఏం జరిగినా మీరు అమెరికా వెళ్ళుంటారా? నాకు ఇది నమ్మశక్యంగా లేదు. ఏం జరిగిందండి చెప్పండి అని అడగాలని ఉంది నాకు. సింపుల్గా, అంటే చాలా ఇబ్బందికరమైన ప్రశ్న కూడా కాబట్టి ఒక అపరిచితుడిని నేను ఇలా అడగటం కష్టం కాబట్టి నేను ఐ డెంట్ మేక్ దట్ ఎంక్వైరీ. ఐ వుడ్ థింక్ 2 రోజుల్లో నీ జీవిత భాగస్వామి చనిపోతుందని ఎవరైనా చెప్తే ఐ వుడ్ బి వరీడ్ ఇఫ్ ఐ బిలీవ్డ్ ఇన్ ఆస్ట్రాలజీ. వారి నమ్మకాలు ఏంటో నాకు తెలీదు. ఇఫ్ హీ బిలీవ్డ్ ఇన్ ఆస్ట్రాలజీ హీ వుడ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ నాట్ గో టు అమెరికా. సో ఈయన దిల్ రాజు గారికి అయితే చెప్పుండరని నా లాజికల్ కన్క్లూషన్. సో అన్ని అనుమానాలే వస్తున్నాయి. కొన్ని చెక్ చేస్తే ఉదయ్ భాను అనే ఒక యాంకర్ గారు ఆవిడకి కవలలు పుడతారు అని పుట్టినాక ప్రెడిక్ట్ చేశారంటే. పుట్టిన తర్వాత ఎవరైనా చెప్తారు కదా. అదే అంటే అట్లాగే అనుష్క శెట్టి గారు ఆవిడ బాడీ షేప్ ఎట్లా ఉండాలో ఈయన చెప్పటం, ఈయన పెళ్ళైన ఆవిడ అయిందో కాదో తెలీదు. అసలు ఇంకో వ్యక్తి పైన మనం మాట్లాడటం ఏంటి? నీకు 0 సైజ్ ఉండటం అని చెప్పటం, లేదు ఉండకూడదని చెప్పటం, ఇట్స్ ఇన్అప్రోప్రియేట్. మనల్ని అడిగితే చెప్పటం వేరు. మనం నిద్ర లేచేసి మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడటం ఐ థింక్ ఈజ్ రాంగ్. ఇప్పుడు చంద్రబాబు గారి ఆరోగ్యంలో తీవ్ర సమస్యలు వస్తాయి. ఆయన 2017లో ఈ కారణంగా ఆయన దిగిపోతారు. అండ్ నారా బ్రాహ్మణి గారు చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది అని. ఫ్రమ్ వాట్ ఐ నో, షీ ఈజ్ అ బిజినెస్ ఉమెన్ అండ్ మదర్ ఆఫ్ ఎ చైల్డ్, అ బేబీ. సో వాట్ విల్ షీ బీ బిజీ విత్? నాట్ పాలిటిక్స్. షీ విల్ బీ బిజీ విత్ ద ప్లెజర్ ఆఫ్ అ ఫ్యామిలీ దట్ షీ ఈజ్ రైజింగ్ అండ్ అ బిజినెస్ దట్ షీ ఈజ్ రన్నింగ్. రాజకీయంలో లేని వ్యక్తి, ఎమ్మెల్యే కాని వ్యక్తి అధికారంలోకి రావటం అన్నది ఒకటైతే, ఇంకొక సందర్భంలో 2017లో జగన్ గారు వస్తారు అని కూడా చెప్పారు. ఇప్పుడు ఇది ఎలా సాధ్యం? ఏ పార్టీ అధికారంలో ఉంది? ఈ పార్టీ అధికారంలో ఉంది. మీరేమో 2 ముఖ్యమంత్రులను చెప్పేశారు. ఒకటేమో నారా బ్రాహ్మణి అన్నారు, రెండోదేమో జగన్ గారు అన్నారు. ఆ పార్టీ ఈ పార్టీలో విలీనం కాకుండా జగన్ గారు అయ్యే అవకాశం లేదు కదా.
ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ మేకింగ్ సెన్స్, ఎవరు ప్రశ్న వేయట్లేదేంటి, ఇట్లాంటి ఒక 20 రాసుకున్నాను నేను. ఓకే. ఐ సెడ్ ఇదేమీ ఇట్స్ నాట్ యాడింగ్ అప్, అక్కడేమో బడాయి కబుర్లు, నేను అన్నీ కరెక్టే చెప్తాను అని. వీ షుడ్ ఛాలెంజ్ హిమ్ అని. నేను అక్కడికి వెళ్ళంగానే జ్యోతిష్యుల మధ్య కూడా చాలా వైరాలు ఉంటాయి కదా. సో ఆఫ్ కెమెరా ఆయన కొన్ని జ్యోతిష్యుల్ని కొంతమందిని తిట్టేశాడుగా. తిట్టాడంటాం కంటే అదొక వెరైటీ క్యాండిడేటు, ఆయన భాషలో అలా అంటాము. ఆయన ఉన్న కారణంగా నేను నిన్న రాలేదని ఇంకొకళ్ళని అంటాము. ఇట్లా వీళ్ళందరికీ పోటీ, రైవలరీ ఇవి కూడా ఉంటాయి. ఆయనేమో అక్కడ కూర్చుంది వేరే జ్యోతిష్యుల్ని ఎండగట్టడానికి అన్నట్టుగా ఆ స్క్రోలింగ్ అది అర్థమైంది. సో అప్పుడు కూర్చున్నప్పుడు ఈయన సంగతి తేలుద్దాము, నేనేమి రూడ్గా కూడా మాట్లాడలేదు. 2014లో చెప్పావు, అయిందా కాలేదా? ఉదయ్ భాను గారి గురించి నీకెట్టా తెలుసు? నువ్వు లేబర్ రూమ్ దగ్గర కూర్చున్నావు కాబట్టి తెలుసు, లేదా ఎవరికో డబ్బులు ఇచ్చి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నావు కాబట్టి. ఇది తప్పు కదా, ఇది ప్రైవేట్ లైఫ్ ఆఫ్ పీపుల్ కదా. వాళ్ళకి పిల్లలు పుట్టలేదని నువ్వు ఎట్లా చెప్పావు? ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అవన్నీ నీకు చెప్తారా అని ఆయన అడిగాడు. నీకు చెప్తారా? మీకు చెప్పింది ఆయనకి ఎలా చెప్తారు? కాదు, నీకు చెప్తారా? నాకు పిల్లలు పుట్టట్లేదని ఒక లేడీ నీకు ఫోన్ చేసి చెప్తుందా? వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయని నీకు చెప్తారా? ఇట్స్ ఇంటర్ఫియరెన్స్ విత్ ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్స్. ఎవరి మానాన్ని వాళ్ళు బతుకుతున్న బతుకులు కదా ఇవి. ప్రతిదీ బిజినెస్ చేసేసుకుని ప్రతిదీ క్యాష్ చేసుకోవాలనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంట్లోకి తొంగి చూస్తే కానీ, మెడికల్ రికార్డ్స్ ఇల్లీగల్గా సంపాదిస్తే కానీ తెలియని విషయాలు మీరు నాకు ముందే తెలుసు అని అంటున్నారు. ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ ఆల్సో ఇల్లీగల్. ప్రధానమంత్రి గారి ఫోటో మార్ఫింగ్ చేయటం అన్నది ఇట్ ఈస్ ఎ క్రిమినల్ యాక్టివిటీ. చేయొద్దు, మానేయమని చెప్పడానికి కూడా అదొక అకేషన్. అది మీరు బయట తీసుకొచ్చేంత వరకు, మీరు ఇన్ ది సెన్స్ మీ వెనకాతలు ఎవరైతే దాని మీద రీసెర్చ్ చేస్తారో వాళ్ళు చెప్పేంత వరకు కూడా మామూలు ప్రజలకు తెలియదు. అందరూ అనుకున్నది ఏంటి అని అంటే, ఓ ఈయన పిఎం గారు కూడా కలిసారా, ఆయన కూడా జాతకం చెప్పారా, లేదా ఆయన